వెల్కమ్ టు రాజనీతి. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గుర్తుండే ఉంటుంది మీకు. ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల సందర్భంగా విధ్వంసాలకు పాల్పడ్డాడు, హింసకు పాల్పడ్డాడు. దాని మీద పోలీసులు కేసులు పెట్టారు. ఎన్నికల సంఘం వెంటనే అతన్ని అరెస్ట్ చేయమని ఆదేశాలు జారీ చేస్తే హైకోర్టు వెకేషన్ బెంచ్కి వెళ్ళాడు. ఆయన మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఆ బెయిల్ ఇవాళ కొట్టేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి మాచర్ల నియోజకవర్గంలో చాలా అరాచకాలు చేశారు, అక్రమాలు చేశారు. 5 ఏళ్లలో మాచర్లని సొంత అడ్డాలాగా భావించి అక్కడ ప్రత్యర్థులను హింసించారు, ప్రత్యర్థుల మీద దాడులు చేశారు, ప్రత్యర్థుల ఆస్తులు తగలబెట్టారు. ఇంత గందరగోళం చేసిన తర్వాత ఎన్నికల సమయంలో కూడా వాళ్ళ అరాచకం ఒక రేంజ్లో సాగింది. పోలింగ్ బూతుల్ని క్యాప్చర్ చేశారు. పోలింగ్ బూతుల్లో ప్రతిపక్ష పార్టీల ఏజెంట్ల మీద దాడులు చేశారు. మంజుల అని ఒక ఆవిడ ఏజెంట్గా కూర్చుంటే రెంటచింతల మండలంలో రెంటాల అనే గ్రామంలో ఆవిడ గొడ్డలతో నరికారు. మహిళని గొడ్డలతో నరికేశారు. అట్లాగే ఇంకో ఊళ్ళో ఈవీఎం పగలగొట్టాడు స్వయంగా. ఇదే రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొడితే అది సీసీ కెమెరాలో క్యాప్చర్ అయింది. క్యాప్చర్ అయితే ఆ రోజున ఆ పోలింగ్ కేంద్రంలో విధుల్లో ఉన్న అధికారి ఆడేం రాశాడంటే ఎన్నికల కమిషన్కి ఎవరో గుర్తు తెలియని వాళ్ళు వచ్చి ఈవీఎంను పగలగొట్టారని చెప్పి రాశారండి. సరే, పోలింగ్ అయితే నడిచింది, దాన్ని రిపేర్ చేశారు. కానీ ఆ అధికారి తప్పుడు రిపోర్ట్ ఇచ్చాడు. ఎమ్మెల్యే వచ్చి పగలగొట్టాడని చెప్పకుండా ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్పారు. సరే, తర్వాత 4 రోజులకి అది బయటపడింది. ఆ ఫుటేజ్ బయటపడి రామకృష్ణారెడ్డి దాన్ని పగలగొట్టడం, అడ్డుకోబోయిన తెలుగుదేశం ఏజెంటు, ఎన్నికల ఏజెంటు నంబూరి శాసగిరిరావు అని ఆయన అడ్డుకోబోయాడు. ఆ తర్వాత ఆయన మీద దాడి చేశారు, హత్యాయత్నం చేశారు, ఆయన తల పగలగొట్టారు. ఆయన దాడి చేస్తారనే భయానికి ఎక్కడికో అజ్ఞాతంలోకి వెళ్ళాడు. అయినా కానీ వెతికి పట్టుకొని కొట్టారు అతన్ని. సో 3 హత్యా ప్రయత్నం కేసులు నమోదైనాయి. పోలింగ్ తర్వాత రోజు కారంపూడిలో ఇతని తమ్ముడు వీళ్ళంతా కూడా వేరంగం వేశారు. అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద దాడులు చేశారు, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేశారు, అడ్డుకోబోయిన సిఐ మీద దాడి చేశారు. 3 హత్యాయత్నం కేసులు నమోదైనాయండి ఇతని మీద. ఒకటేమో ఈవీఎంని పగలగొట్టిన కేసు, మంజుల అనే ఆవిడ మీద హత్యాయత్నం చేశారని, నంబూరి శాసగిరిరావు మీద హత్యాయత్నం చేశారని, సిఐ మీద హత్యాయత్నం చేశారని 307 కేసులు, 3 కేసులు నమోదైనాయి. అట్లాగే ఈవీఎం పగలగొడుతూ డైరెక్ట్గా దొరికాడు, రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. దొరికినప్పటికీ ఎన్నికల కమిషన్ వీడు అరెస్ట్కి ఆదేశాలు ఇచ్చిన తర్వాత వీడు హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టు వెకేషన్ బెంచ్లో జస్టిస్ సత్య సుబ్బారెడ్డి, జస్టిస్ జ్యోతిర్మయి వీళ్ళిద్దరూ కూడా ఆయనకి అరెస్ట్ నుంచి మినహాయింపు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? కౌంటింగ్ ఏర్పాట్లలో కౌంటింగ్ ఏజెంట్లను పెట్టుకోవాలి, కౌంటింగ్ రాబోతుంది, అభ్యర్థి కదా, సో అభ్యర్థికి మీరు దయ ఉంచి బెయిల్ ఇవ్వాలని చెప్పి ఈ న్యాయమూర్తి గారు అడిగారు. పైగా ఈ న్యాయమూర్తి ఏమన్నా అంటే అసలు ఆ పగలగొడుతున్న ఆయన అని గ్యారంటీ ఏంటి? ఇదేదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానో లేకపోతే ఇంకో రకంగానో టెక్నాలజీ మాయ ద్వారానో ఆయన ఫోటో పెట్టి ఆయన పగలగొడుతున్నట్టు చేసి ఉండొచ్చు కదా అని కూడా ఒక వితండ వాదన చేశారు. ఈ వాదనలన్నింటినీ నమ్మిన హైకోర్టు వెకేషన్ బెంచ్ ఈయనకి మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఆయన జోలికి వెళ్ళొద్దని పోలీసులను ఆదేశించింది. ఇదే సమయంలో ఒరిస్సాలో కూడా ఇట్లాంటిదే ఒక సంఘటన జరిగింది. ఎమ్మెల్యే ఈవీఎంను పగలగొట్టాడు. ఆ ఎమ్మెల్యేని ఇమీడియట్గా అరెస్ట్ చేశారు పోలీసులు. అంటే చూడండి ఎట్లా ఉంటుందో, చట్టాలు న్యాయాలు ఎట్లా ఉంటాయి అనేది. రాష్ట్రానికి చట్టాలు మారుతాయా, కోర్టుకి న్యాయాలు మారుతాయా అన్నట్టుంది. సో ఈ మధ్యంతర బెయిల్ ఇచ్చిన తర్వాత దీని మీద బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు చాలా తీవ్రమైన కామెంట్లు చేసింది. ఇంత ఘోరమైన తీర్పు ఎట్లా ఇచ్చారని చెప్పి హైకోర్టు తీర్పును తప్పుబట్టి తీవ్రంగా విమర్శించి మళ్ళీ హైకోర్టుకు పంపించింది. మళ్ళీ విచారించి మళ్ళీ మీరు ఒక డెసిషన్ తీసుకోండి, ఒక ఆదేశం ఇవ్వండి అని చెప్పి హైకోర్టుకు పంపితే సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టినప్పటికీ మళ్ళీ ఈ బెంచ్ ఏం చేసింది, ఇంకా ఎక్స్టెండ్ చేసింది మధ్యంతర బెయిల్ని, ఈ వెకేషన్ బెంచ్. అంటే ఇక పోలీసులు చేతులు కట్టేశారనమాట. పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి. కోర్టు ఉత్తర్వుల్ని రక్షణ కవచంగా పెట్టుకొని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ కాలేదు. ఇతని తమ్ముడు అయితే అసలు ఎక్కడున్నాడో తెలియదు. మన పోలీసులు ఎంత సమర్థులో ఇక్కడ అర్థం అవుతా ఉంది. ఆడు ఇప్పుడు 4 రోజుల నుంచి అబ్స్కాండ్ అయ్యాడు. ఆయన ఇంతవరకు అరెస్ట్ చేయాలి. ఆడికి బెయిల్ కూడా ఏం లేదు, కోర్టు రక్షణ కూడా ఏం లేదు, అయినా కూడా ఏం చేయలేదు.
సో ఆ తర్వాత ఇప్పుడు వెకేషన్ బెంచ్ నుంచి రెగ్యులర్ బెంచ్లోకి కేసు వచ్చింది. రెగ్యులర్ బెంచ్ ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసును విచారించింది. ఇటీవల 4 రోజుల క్రితం తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ తీర్పును వెలువరించింది. ఈ తీర్పులో ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఇచ్చిన మధ్యంతర బెయిల్ని రద్దు చేసింది. Like, share and subscribe to Rajaniti channel.